చాలా రోజుల తర్వాత పాత మిత్రులు కలిశారు. అందరూ ఆనందంగా గడుపుదామని హోటల్లో రూమ్ తీసుకున్నారు. చేతి నిండా సరుకు, కావాల్సినంత స్వేచ్ఛ. ఇంకేముంది, గుట్టు చప్పుడు కాకుండా వచ్చిన పని కానిచ్చేస్తున్నారు. అంతలోనే ధడేల్మంటూ తలుపులు బద్దలు కొడుతూ లోపలికి వచ్చిన వారిని చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏం జరుగుతుందో తెలిసేలోపే కటకటాలా వెనక ఉన్నారు. అసలు ఆ హోటల్ రూమ్లో వారేం చేస్తున్నారు? ఆ గదిలోకి వచ్చిన వారెవరు? విజయవాడలో సింథటిక్ డ్రగ్స్ చాప కింద నీరులా పారుతోంది. యువత మాదక ద్రవ్యాల మత్తులో పడి ఊగిపోతున్నారు. బెంగళూరు, ఢిల్లీ కేంద్రాలుగా ఏపీలో డ్రగ్స్ దందా జోరుగా సాగుతోంది. కొందరు యువకులు కిక్కు కోసం ఎండీఎంఏ లాంటి మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారు. ఉన్నత విద్య చదివిన విద్యార్థులు సైతం పెడదారిన పడుతున్నారు. తాజాగా 3 యువకులు ఎండీఎంఏ డ్రగ్స్ ను వినియోగిస్తూ పట్టుబడటం కలకలం రేపింది. విజయవాడలోని మధురానగర్కు చెందిన జగదీష్, సింగనగర్ ప్రాంతానికి చెందిన అఖిలేష్లు ఇద్దరూ ఇంటర్ తర్వాత చదువు మానేశారు. స్నేహితులతో కలిసి పార్టీలకు తరచూ వెళ్తుండేవారు. అక్కడ వారికి ఎండీఎంఏ అలవాటయ్యింది. దీంతో బెంగళూరులో మహేష్, తేజ అనే 2 వ్యక్తులు డ్రగ్స్ అమ్ముతున్నారని తెలుసుకుని వారి నుంచి ఎండీఎంఏను కొనుగోలు చేసి విజయవాడలో వినియోగించేవారు. అదే క్రమంలో ఈ నెల 19న కారులో వీరిద్దరూ బెంగళూరుకు బయలుదేరారు. మహేష్కు 36,000 చెల్లించి 19 గ్రాముల డ్రగ్స్ కొనుగోలు చేశారు. ఇంతలో వీరు బెంగళూరు వెళ్లిన విషయం నెల్లూరుకు చెందిన మరో స్నేహితుడు రాజేష్ తెలుసుకున్నాడు. 20,000 రూపాయలను జగదీష్ ఖాతాకు బదిలీ చేసి తేజ వద్ద 2 గ్రాముల ఎండీఎంఏ తీసుకుని రమ్మన్నాడు. చెప్పినట్టే తేజ వద్ద 2 గ్రాములు తీసుకుని కారులో బయలుదేరారు. తిరుగు ప్రయాణంలో నెల్లూరులో దిగి రాజేష్కు ఎండీఎంఏను ఇచ్చేశారు. అక్కడ వారు కొంత డ్రగ్స్ సేవించారు. జగదీష్ కారు మొరాయించడంతో అక్కడే వదిలేసి రాజేష్ కారులో 3 విజయవాడ చేరుకున్నారు. విజయవాడకు చేరుకున్న తర్వాత మాచవరం స్టేషన్ పరిధిలోని ఓ హోటల్లో దిగారు. అక్కడ 3 డ్రగ్స్ తీసుకుని మత్తులో మునిగి తేలారు. డ్రగ్స్ సేవిస్తున్నారని సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు హోటల్పై దాడి చేసి నిందితులను పట్టుకున్నారు. వీరి నుంచి 10 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి స్టేషన్కు తరలిస్తుండగా పోలీసుల కళ్లుగప్పి రాజేష్ పారిపోయాడు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. బెంగళూరులో వీరికి ఎండీఎంఏను అమ్మిన మహేష్, తేజ కోసం మరో బృందాన్ని ఏర్పాటు చేశారు. నిందితుడు తేజను విజయనగరంలో అరెస్టు చేశారు. బెజవాడ సింథటిక్ డ్రగ్స్ కి అడ్డాగా మారుతోంది. కొందరు యువకులు గుట్టుచప్పుడు కాకుండా బెంగళూరు, ఢిల్లీ, గోవా వంటి నగరాల నుంచి ఎండీఎంఏను కొనుగోలు చేసి ఏపీకి తరలిస్తున్నారు. గతంలో విజయవాడలో గంజాయి విక్రయాలు జోరుగా సాగాయి. ప్రస్తుతం ఎండీఎంఏ సైతం తరచుగా పట్టుబడటం ఆందోళన కలిగిస్తోంది.